సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారం తండలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గిరిజన బిడ్డలమైనటువంటి మేము మా చిలకలకు కావచ్చు, మా పొలాలకు కావచ్చు పోతేందుకు మా తాతల కాలం నుంచి లేకపోతే మా ముత్తాతల కాలం నుంచి కూడా బాట ఉన్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో కొంతమంది కావాలని మా గిరిజన బిడ్డలను అన్యాయం చేస్తూ మమ్మల్ని బౌనియకుండా మా మీద నానా రభసలాడుతూ మమ్మల్ని నోటికొచ్చిన విధంగా దుర్భాషలాడారని చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని కొంతమంది గిరిజన నాయకులు ఎవరైతే సంజయ్ నాయకులు కావచ్చు, లేకపోతే మిగతా నాయకులు కూడా ఇవాళ వచ్చి తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో మాత్రము ఎవరైతే బాధితులు అంతా కలిసి కూడా ఎవరైతే భూ యజమాని ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఇదే విషయాన్ని మనము సంజయ్ నాయక్ గారిని తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అసలు మీరు ఇవాళ తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో కేసు ఎవరి మీద పెట్టారు, దీనికి కారణం ఏంటి? ఇది చాలామంది ఇప్పటికే సోషల్ మీడియా కావచ్చు, టీవీలలో కావచ్చు చూసినటువంటి పరిస్థితి తెలుసు. కొందరు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పేరు చెప్పుకుంటా కొంతమంది కావాలని అక్కడ తండాలో దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ రోడ్డు మీద వాళ్ళు నడుచుకుంటూ పొలాలకు పోయే పరిస్థితి ఇది అందరికీ తెలుసు. తండా వాసులకు అందరికీ తెలుసు. పాత పక్క గ్రామాలు కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పేరు చెప్పుకుంటా కొంతమంది దిగి మరి వారు పంపించిరా, వాళ్ళ బినాములా లేదా వాళ్ళ పిఎల బినాములా నాకైతే తెలియదు. కానీ నేరుగా డైరెక్ట్గా అందరి ముందే మేము కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పిఏ మనుషులం అని చెప్పేసి బౌన్సర్లను పట్టుకొచ్చి రోడ్డు ఖరాబ్ చేస్తున్న మా రోడ్డును ఎందుకు ఖరాబ్ చేస్తున్నారని పోయి అడిగిన మా గిరిజన మహిళా రైతులను దారుణంగా భయంకరంగా అవమానిస్తూ బూతులు మాట్లాడుకుంటూ కొట్టుకుంటూ అక్కడి నుంచి భయభ్రాంతులకు గురి చేసి పంపించినటువంటి సంఘటన ఏదైతుందో మా దృష్టికి వచ్చింది. తక్షణమే వాళ్ళ మీద SC/ST కేసు పెట్టాలని చెప్పేసి ఈరోజు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారు ఎవరైతే దాడి చేసినారో ఆ దాడికి సంబంధించిన ఎంత పెద్దవారైనా చట్టం ముందు సమానమైన గౌరవిస్తే వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భూమికి సంబంధించి వాళ్ళు రకరకాల వాదనలను ముందుకు పెట్టించి ఈ భూమి పంచాయతీ అన్నట్టుగా చూస్తున్నారు. ఒకవేళ నిజంగా భూమి పంచాయతీ ఉంటే అది కోర్టు తెలుసుకోవాలి తప్ప గుండాలు రౌడీలను పెట్టుకొని దాడులు చేయించే పద్ధతి ఇది మంచి పద్ధతి కాదు. ఇది అక్కడ లేదు చట్టంలో. ఇది పోలీసులకు కూడా సంబంధం లేని పంచాయతీ. మా మీద దాడి చేసినందుకు మేము దరఖాస్తు పెడతానికి వచ్చినాం. ఖచ్చితంగా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? SC/ST కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలం అందరం వారికి అండగా నిలబడతాం. సేవలాల్ సేన కాకుండా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని సంఘాలను ఆర్గనైజ్ చేసుకొని పౌర సంఘాలను కలుపుకొని మా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఈ దాడికి వ్యతిరేకంగా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి పిలుపునిస్తాం. ఎటువంటి అనుమానం లేదు. ఇది ఏం పోయే కాలం వచ్చిందో ఏందో కానీ మా అంటే లంబడోల మీదనే పడి భూముల కాడికి వచ్చి లొల్లి చేసి ఒకవైపు లగచర్ల భూములు లాక్కుంటారు, ఇంకోవైపు అమాయకంగా ఉన్న లంబడోల భూముల దగ్గర నుంచి ఆ రోడ్డు కూడా లాక్కుంటారు. అసలు మమ్మల్ని ఉండనిస్తారా పోనిస్తారా ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. దయచేసి నేను ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మీరు తెలిసి పంపించిరా, మీకు తెలియకుండా పంపించిరా, మీరు స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. వెంకరెడ్డి గారు మీరు స్పందించకపోతే ఖచ్చితంగా మీరు పంపించిన వారిగానే మేము భావించాల్సి వస్తుంది. మీ ఏదైతే చెప్తారో దాన్ని బట్టే మేము మా నెక్స్ట్ ప్రయత్నం ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. ఇప్పటికైనా మేము వారిని కోరుతున్నాం, నిష్పక్షపాతికంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మేము పెట్టిన SC/ST కేసును నువ్వు నమోదు చేయించి వాళ్ళని అరెస్ట్ చేయించు. నువ్వు యాజ్ ఏ రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లా నుంచి ఉన్నావు కాబట్టి నీ పేరు మీ వాళ్ళు వాడినారు కాబట్టి వాస్తవమా కాదా, ఇది ప్రజలకు పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వంగా మీరు చెప్పుకుంటున్నారు, ఇది చేసామా లేదా అనేది మీరు చేయాల్సిన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా మీకు డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నాం, అయ్యా మమ్మల్ని అవమానిస్తున్నారు, అబాస్పాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దయచేసి హోంశాఖ మీ దగ్గర ఉన్నది, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో ఇవాళ మొత్తం కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దళిత నాయకులు కూడా రావడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఒకటి ఏంటంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి శుద్ధశుద్ధి ఉంటే మాత్రం ఖచ్చితంగా SC/ST అట్రాసిటీ కేసు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నమోదు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా కోమటిరెడ్డి గారి ప్రమేయం ఉందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు కోమటిరెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా కోమటిరెడ్డి గారు వాళ్ళ మీద కేసు నమోదు చేస్తారని కూడా మేము ఆశిస్తాము చెప్తున్నాం. ఒకవేళ కనుక SC/ST కేసు నమోదు చేయడం ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.